హలో అండి. నమస్తే. ఇప్పుడు మీకు టమాటా, పండు మిరపకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సినవి ఒక హాఫ్ కేజీ పండు మిరపకాయలకి కేజీ టమాటాలు పడతాయండి. ఈ ఈ టమాటాలు, పండు మిర్చి శుభ్రంగా కడుక్కొని తుడిచి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. పండు మిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఈ పండు మిరపకాయలు టమాటా పచ్చడికి 100 గ్రాములు చింతపండు పడుతుందనమాట. అది ఈనెలు, విత్తనాలు లేకుండా శుభ్రంగా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఒక 200 గ్రామ్స్ శనగ నూనె అంటే పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను నేను. పచ్చళ్ళకి పల్లి ఆయిల్ అయితేనే చాలా బాగుంటుందండి టేస్టీగా. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనము ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి బాండీలో. అట్లా ఈ విధంగా ఇంతింత సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి పెద్దగానే. అవి శుభ్రంగానే మగ్గిపోతాయి అన్నమాట. ఏం కాదు, మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. అలా వేసుకొని మెల్లిగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈలోపు మనము ఇందాక తీసుకున్న చింతపండు 100 గ్రాములు చింతపండుని కూడా ఈ టమాటాల్లో యాడ్ చేసుకోవాలి. అదిగోండి, టమాటాలు అట్లా విడివిడిగా చేసి యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఆ వేడికి ఈ టమాటాలోనే ఇది కూడా చింతపండు కూడా నీట్గా ఉడికిపోతుంది అనమాట. మనం ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు టమాటాలు పైన పేస్ట్ లాగా తయారవుతుంది. అప్పటి వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించాలండి. అడగంటకుండా కలుపుతూ ఉండాలి. అట్లా ఎప్పుడు కేర్ఫుల్గా కలుపుకుంటూ ఉండాలి. చింతపండు కూడా మంచిగా నీట్గా ఉడికిపోతుంది అనమాట. ఇగోండి, ఇట్లా ఈ ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పేస్ట్ లాగా అయిపోయింది అనమాట. ముక్కలన్నీ ఉడికిపోయాయి నీట్గా. అవ్వండి, అట్లా ఇలా టైట్గా తయారైంది. మొత్తం నీరంతా ఇంకిపోయి ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని బాగా చల్లగా ఆరనివ్వాలి. అయిపోయినట్టు, ఇంక ఉడికిపోయినట్టండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని చిన్న బండిలో ఒక 4 స్పూన్లు జీలకర్ర ఆవాలు, ఒక 2 స్పూన్లు మెంతులు తీసుకొని దోరగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొనే వేయించేసుకోవాలి. కొంతమంది ఆవాలు వేయించకుండానే వేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. మంచి స్మెల్, మెంతులు బాగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. లైట్గా మాడనివద్దు. అట్లా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మాడిపోకుండా కలుపుతూ వేయించేసుకొని అన్నీ కూడా సిమ్లోనేనండి. ఇప్పుడు ఇవి 3 కలిపి పౌడర్ లాగా ఒక చిన్న జార్లో ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదిగోండి, అట్లా మెత్తగా చేసుకోవాలి బాగా. తర్వాత ఇందాక మనము కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న పండు మిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా అందులో ఒక 20 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా అవసరం లేదు. పండు మిరపకాయల పచ్చడికి కొంచెం తొలకలు తగులుతూ ఉండాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఇగోండి, ఈ విధంగా నేను చూపించినట్లు ఈ విధంగా మీరు గ్రైండ్ చేసుకోవాలి. ఒక శుభ్రంగా తడి లేకుండా ఉన్న ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఏదైనా తడి అనేది తగలకుండా చూసుకోవాలి జాగ్రత్తగా.
ఇగోండి మొత్తం ఇగో ఇంత ఇలా 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 గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఉడికించి ఆరబెట్టుకున్న టమాటా పేస్టు, అందులోనే చింతపండు కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు పండు మిర్చి వేసుకున్న అదే జార్లో ఈ టమాటాలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు ఇవి కేజీ టమాటాలు, హాఫ్ కేజీ పండు మిర్చికి 100 గ్రాములు ఉప్పు పడుతుందండి. అది టీ గ్లాసు, అది 100 గ్రాముల క్వాంటిటీ అనమాట. 100 గ్రాములు ఉప్పు సరిపోతుంది. దానిలో 1 టీ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 3 కలిపి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా ఆ పండు మిర్చి దాంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పండు మిర్చి, టమాటా పేస్టు, ఈ జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఈ పౌడరు 3 బాగా పచ్చడిలో వేసి అన్నీ కలిసిపోయే విధంగా నీట్గా కలుపుకోవాలి. ఈ 3 మొత్తం మిక్స్ అయిపోయి నీట్గా కలుపుకోవాలి, ఉండలు లేకుండా ఎక్కడ కూడా. అలా ఆ విధంగా మొత్తం అంతా కలిసిపోయే విధంగా నీట్గా కలుపుకోండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉండాలి. ఫైనల్గా ఇట్లా మొత్తం చూడండి ఎట్లా నీట్గా కలిసిపోయిందో. ఇట్లా కలుపుకోవాలండి. ఇది బయట ఉంటే ఒక 2 మంత్స్ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని 6 మంత్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఒక పావు కేజీ ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. పావు కేజీ పడుతుందండి. పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ తిరగమాతకు నేను తీసుకున్న ఆయిల్ కూడా శనగ నూనె, పల్లి ఆయిల్ కూడా అంటారు. దీనిలో తిరగమాతకి ఒక 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, ఆవాలు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, ఒక 20 వెల్లుల్లి రెమ్మలు, 3 కరివేపాకు రెమ్మలు, ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను పోపుకి. ఈ పోపు కొంచెం వేడైన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ వేడికే పోపు దినుసులన్నీ బాగా వేగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె ఆరిన తర్వాతనే పచ్చట్లో కలుపుకోవాలి. వేడి నూనె అస్సలు కలుపుకోకూడదు, ఎందుకంటే పచ్చడి రంగు మారిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. రాని వాళ్ళ కోసమే నేను చూపిస్తుంది. వచ్చిన వాళ్ళు ఎలాగో పెట్టుకుంటారు. ఇదిగోండి ఫైనల్గా ఇట్లా దీనిలోకి యాడ్ చేసుకోవాలి, పచ్చట్లోకి పోపు. ఇదిగోండి వేసుకొని మంచిగా నీట్గా కలుపుకోవాలండి. సూపర్ టేస్ట్. నేను వేసిన పక్కా కొలతలు అన్నీ సరిగా సరిపోయాయండి. ఏది కూడా ఎక్స్ట్రా లేదు, తక్కువ లేదు. నీట్గా ఉంది పచ్చడి, చాలా టేస్టీగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ మీరు ఇచ్చే నాకు ఈ వ్యూస్ కానీ, ఈ లైక్స్ కానీ మరింత ఇంట్రెస్ట్గా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా బూస్ట్ ఇస్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి.